ఈరోజు మనలో ఎంతమంది దేవుని కోసం ప్రాణం పెట్టేవారు ఉన్నాం? దేవుని కోసం బ్రతకడానికి ఎంతమంది ముందడుగు వేస్తున్నాం? పేతురు గారిలో ఒకప్పుడు భయపడే పరిస్థితిలోనే మనం ఉండొచ్చు. బట్ ఇప్పుడు దేవుడు మనకు అర్థమయ్యాడు కదా, దేవుడు మనసు మనకు అర్థమైంది కదా. దేవుని కోసం బ్రతికితే దేవుడు తన పరలోక రాజ్యాన్ని ఇస్తాడని నమ్ముకున్నావు కదా. నమ్ముకున్న నీవు మళ్ళీ భయపడుతున్నావా? దేనికి నీకు భయం? ఏ కష్టాన్ని చూసి భయపడుతున్నావు? ఎవరిని చూసి భయపడుతున్నావు? ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదండి. దేవుడు నీ పక్షాన ఉండగా ఎలాంటి విరోధి నిలబడ్డు. బ్రతుకు, దేవుని కోసం బ్రతుకు. ఆఫ్ కోర్స్ తప్పు చేశాననే రిగ్రెట్ ఫీలింగ్ నీలో ఉండొచ్చు, తప్పు చేశాననే బాధ నీలో ఉండొచ్చు. పేతురు గారికి కూడా అదే బాధ ఉంది, అదే ఫీలింగ్ ఉంది. కానీ ఏం చేశాడు? పశ్చాత్తాప పడ్డాడు, దేవుడి దగ్గర కన్నీరు విడిచాడు, లెగిచి నిలబడి దేవుని కోసం పనిచేశాడు. పడి లేచిన పేతురు వల్లే మన జీవితం ఉండాలి. అఫ్కోర్స్ మనం తప్పులు చేస్తాం, పాపాలు చేస్తాం, చేసినప్పుడు అలా ఉండిపోకూడదు. దేవుడు కోరుకునేది పాపంలో మునిగిపోవడం కాదు. లేచి నిలబడి దేవుని కోసం బ్రతుకు. అప్పుడు దేవుడు నీ జీవితంలో చేసే అద్భుతాన్ని నీ కళ్ళారా చూస్తావు. Subscribe for more content.